కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్కూల్ భూముల చుట్టూ గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఆధారాలతో రావాలంటూ కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ సవాళ్లతో ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఘర్షణలో పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏ విధంగా ఉంది? కామారెడ్డి జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య బాయాబాయి దిగడంతో ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పతువ డిగ్రీ కళాశాల అలాగే అరోరా కాలేజీ భూములు అలాగే శిశుమంది భూముల సంబంధించి విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాలు క్రమంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య కూడా చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. అరోరా కాలేజీతో పాటు మంది సంబంధించిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కబ్జా చేశాడని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దీనిపై స్పందించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి తాము కబ్జా చేయాలని కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు సిద్ధమా అని చెప్పి కూడా సవాల్ విసిరారు. దీనిపై కూడా రేపు అంటే ఈ రోజు సఖ్యలతో రావాలని చెప్పి కూడా వెంకటరెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము సిద్ధమని చెప్పి కూడా సవాల్కు స్వీకరిస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. దీంతో కూడా ఈ రోజు రెండు వర్గాల మధ్య సంబంధించినటువంటి నేతలు ఇటు వెంకటరెడ్డి కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ చర్చకు వచ్చే క్రమంలో కూడా పోలీసులు అక్కడ అనుమతి లేదని చెప్పి వారిని అనుమతి నిరాకరిస్తున్నామని కూడా చెప్పారు. అయితే దీంతో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. పూర్తిగా కామారెడ్డి పట్టణంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వర్గాలను బయటకు వెళ్లకుండా కూడా పోలీసులు గట్టి దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు రెండు వర్గాలు ఒక దగ్గర కలిస్తే మాత్రం ఆ శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి, తమ చేతులు ఉండదు, ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ ఇటు పోలీసులు కూడా అనుమతి లేదని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఇటు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి క్యాంపు కార్యంలో ఉన్నారు. దీంతో అక్కడకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేరుకొని ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా కార్యంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీసులు వారిని అడ్డుకుని బయటపడిచారు. అదే క్రమంలో క్యాంపస్ ముందట ఉన్నటువంటి కారు అద్దాలు కాంగ్రెస్ కార్యకర్త ధ్వంసం చేశారు. ధ్వంసం చేశారు. అయితే మరోవైపు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకున్నారు, అక్కడ చెదరగొట్టారు. అయితే దీంతో పాటు మరోవైపు ఒక సర్పంచ్ కారు ఇటు ఎమ్మెల్యే క్యాంపస్ కార్యాలయానికి దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆ కారుని బోల్తా కొట్టించారు. దీంతో పాటు అక్కడ కారుకు నిప్పు పెట్టించారు బీజేపీ నాయకులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొంది. రెండు వర్గాలను చెరగొట్టేందుకు కూడా పోలీసులు తమ లాఠీ చార్జీ చేశారు, చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కేవలం ఇటు డిగ్రీ కళాశాల కావచ్చు, శిశు మందిర్ అలాగే దాంతో పాటు
అరోరా కాలేజీకి సంబంధించిన భూములను కబ్జా చేశారని చెప్పి కూడా దీనిపై ఆ, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం, దానికి స్వీకరించిన బట్టి బీజేపీ ఎమ్మెల్యే దానికి చర్చకు సిద్ధమని చెప్పి కూడా సవాల్ విసరడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అనేది ఉంది. ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఇక్కడ శాంతియుతంగా చేసేందుకు కూడా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, కాంగ్రెస్ నేతలు కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. ఇంకా ఎలాంటి ఆస్తి నష్టం జరిగింది? ఇటు బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా స్పందించారా ఘటనకు సంబంధించి? అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కారు ఇటు ఎమ్మెల్యే క్యాంపులకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఆ కారును ధ్వంసం చేశారు, నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ క్యాడర్లు ఒకరిపై ఒకరు బాయ్ దిగడంతో పోలీసులు కూడా వాటిని చెదరగొట్టారు. ప్రస్తుతానికి అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం ఇటు ఈ రెండు భూముల సంబంధించి కూడా భాగవతం గత కొన్నాళ్ళ కూడా జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇది ఆయనమైతే టీవీ సీరియల్ గా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పడేశారు. ఇక్కడ నుండి పోలీసు ఎస్ఐ సిఐ కావచ్చు పూర్తిగా అక్కడ దగ్గర ఉండి కూడా ఆ పరిస్థితిని సర్దుమణిగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. నవీన్, కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు అటు పోలీసులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఎలాంటి గాయాలయ్యాయి, డీటెయిల్స్ ఏంటి? అది ప్రస్తుత ఏదైతే ఇప్పుడు కారును ధ్వంసం చేయడంతో పాటు కాంగ్రెస్ అక్కడ పూర్తిగా దహనం చేశారు. దీంతో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుల మధ్య కాస్త తోపులాట తీసుకుని ఈ క్రమంలో కూడా దాడి పోలీసులు చేశారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు కూడా స్వల్ప గాయాలని కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే కూడా పరిస్థితి మాత్రం సర్దుమణిగే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తగ్గడం లేదు. ఖచ్చితంగా చర్చ పెట్టాలని చెప్పి కూడా ఇద్దరు భీష్మించి కూడా ఉంటుంది. ఒక పరిస్థితి మాత్రం తీవ్ర స్థాయిలో చేరుకుందని చెప్పవచ్చు. నవీన్, అటు బీజేపీ కార్యకర్తల డిమాండ్స్ ఏంటి? అయితే ప్రస్తుతానికైతే తమ బీజేపీ నాయకులు అయితే తమ ఎమ్మెల్యేపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ తమ ఎమ్మెల్యే అవినీతి పాల్పడాడు, ఎక్కడ ఖచ్చితంగా ప్రజాపాలన ఒక మంచి పాలన అందిస్తున్నారు అని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సరే మీరు ఏదైతే కబ్జా చేశారంటున్నారో దానిపై కూడా సాక్ష్యాలు ఉంటే చూపించండి, బహిరంగ చర్చ రండి అని చెప్పి కూడా సవాల్ విసిరారు. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని ఇటు పోలీసులు అడ్డు పెట్టుకుని రాకుండా కేవలం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, తమపై ప్రజల్లో ఉన్నట్టు విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా కేవలం రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కంట్రోల్లో వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఏంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాటు కారు ఇటు ఎమ్మెల్యే కార్యాలయంకి రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కొట్టడం, దాంతో పాటు కారుని ధ్వంసం చేయడంతో కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అక్కడ ఎలాంటి మరో సంఘటన రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక కామారెడ్డి పట్టణంలో మొత్తం ఒక యుద్ధ వాతావరణం ప్రస్తుతానికి నెలకొందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.